హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటర్ పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి కొన్ని పన్నీరు ముక్కలు, కొన్ని పీసు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని క్యాషూ నట్స్, కొంచెం కొబ్బరి, కొంచెం వెల్లుల్లిపాయ, అల్లం, కొంచెం మిరియాలు, సోంపు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెరుగు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. మొదట జీడిపప్పుని కొంచెం కొబ్బరిని నీళ్ళలో వేసి నానబెట్టుకోండి కాసేపు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అల్లము, వెల్లుల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అందులో వేసి పచ్చిమిర్చిని, పుదీనాని కూడా అందులో వేయాలి. వేసి కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటా ముక్కల్ని కూడా అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులో ఉప్పుని కూడా యాడ్ చేయబోతున్నానండి. ఇదిగోండి, ఉప్పుని కూడా వేసేస్తున్నాను. వేసి అన్నీ కలుపుకొని కొంతసేపు ఫ్రై చేసుకోండి. సో మూత పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు కొంచెం పెరుగుని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పెరుగుని యాడ్ చేయడం వల్ల చివరిలో కూర ఉడికినప్పుడు ఆయిల్ బాగా పైకి లేస్తుంది అన్నమాట. అంతేకాకుండా మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. చూడండి, పెరుగు కూడా బాగా కలిసింది. కలిసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు పక్కన నానబెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చూడండి 2 పేస్ట్లు పక్కన పెట్టుకున్నాను. దాంట్లో మొదట తయారు చేసుకున్న పేస్ట్ని వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఈ విధంగా చేసి తరువాత ఈ కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా అందులో వేయాలి. ఇది ఎంత కావాలి అనేది మీ ఇష్టం అండి. కొద్దిగా కూడా తీసుకోవచ్చు. నేను కూర అవ్వడం కోసం కొంచెం ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. అదే మీకు పన్నీర్ ఎక్కువగా ఉండి పీస్ ఎక్కువగా ఉంటే మీరు కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో అది మీ ఇష్టము. ఇప్పుడు కొద్దిగా కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. గరం మసాలా, జీలకర్ర పొడిని కూడా వేసేసాను అనమాట. సో ఇవన్నీ పచ్చి వాసన వెళ్ళేంత వరకు జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా అయిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త ఉడికాక మళ్ళీ పీస్ని, పన్నీర్ని కూడా వేసేసాను. ఆయిల్ అనేది కొంచెం మీ ఇష్టం చూసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం తక్కువే వేసాను. ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ అలా మూత పెట్టి అలా మూత తీస్తే చూడండి ఇలా దగ్గరగా అవుతూ ఉంటుంది. ఇది మీకు తెలుస్తుంది అన్నమాట. పచ్చి స్మెల్ వెళ్ళినట్టు, బాగా ఉడికినట్టు ఫీలింగ్ మీకు తెలిసినప్పుడు దీన్ని ఆపేయచ్చు అన్నమాట. ఆపేసి ఇంకో గిన్నెలో ఈ విధంగా తీసుకొని వేడివేడిగా చపాతీల్లో కానీ పుల్కాల్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ కూడా అండి, మరియు చాలా హెల్తీ కూడా అండి. ఇదండి ఇవాల్టి నా రెసిపీ. Thanks for watching.